హలో అండి, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్గా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. జనరల్గా మనం చికెన్ బిర్యానీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. మటన్ బిర్యానీ అనగానే బయట తింటూ ఉంటాం. ఎందుకంటే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా, గట్టిగా వస్తుందేమో అన్న భయంతో బయట తింటూ ఉంటాం కదా. కానీ ఈ కన్సిస్టెన్సీతో చేయండి, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. చూసారు కదా, ఫ్రెష్గా ఉండే మటన్ అన్నమాట. మీట్ ఎక్కువగా ఉండే మటన్ తీసుకోండి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. అందులో టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్ర, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఈ మసాలా అంతా కూడా ప్రతి ముక్కకు కూడా బాగా పట్టేలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా. సో నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సో దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇవే మనకి మస్ట్ అనమాట. బిర్యానీలోకి ముందుగానే మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. సో ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దానిలోనే ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోండి. చూసారు కదా, ఒక హాఫ్ లెమన్ నీట్గా అందులో స్క్వీజ్ చేసుకోండి. దాని తర్వాత అందులో మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. కర్డ్ అనేది చాలా మెయిన్ అండి. ఎందుకంటే కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకు మటన్ అనేది జ్యూసీగా మెత్తగా ఉంటుంది అనమాట. లాస్ట్లో మనం కర్డ్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఒకసారి జెంటిల్గా నీట్గా ఒకసారి నీట్గా కలుపుకోండి. చూసారు కదా, నీట్గా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ పాటు, డెఫినెట్గా 1 అవర్ పాటు వాటిని మనం మ్యారినేట్ చేసుకోవాలి. చూసారు కదా, 1 అవర్ తర్వాత మనం మ్యారినేటెడ్ మటన్ అనేది రెడీ అయ్యింది. దీన్ని మనం కుక్కర్లో యాడ్ చేసుకొని 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే మనం దీన్ని కుక్కర్లో విజిల్ వేయించుకోవాలి. ఎందుకంటే మటన్ అనేది మనం డైరెక్ట్గా చికెన్లా బాయిల్ చేయడానికి అవ్వదు. సో మనం ముందుగానే ఒక 10 విజిల్స్ అన్న వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగానే ఒక హాఫ్ కేజీ నేను బిర్యానీ రైస్ని నీట్గా వాష్ చేసుకొని మటన్తో పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దానిలోనే పచ్చిమిర్చి, షాజీరా, బిర్యానీ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత టేస్ట్ సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, నేను చూపించినవన్నీ కూడా మనం రైస్తో పాటే కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో కొత్తిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కలిపి రైస్తో పాటు ఈక్వల్గా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ కూడా వేస్తేనే మనకు రైస్ అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ లోపు మన మటన్ కూడా మంచిగా కుక్ అయ్యింది కదా. మన మటన్ చూసారు కదా, 10 విజిల్స్ వేయించాను. మిగిలిన 10% బిర్యానీతో పాటు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం బిర్యానీ కోసం ఒక మందపాటిగా ఉండే ఒక పెద్ద బౌల్ తీసుకోండి, ఒక పెద్ద బాండి తీసుకోండి. దానిలో మనం మటన్ గ్రేవీ కర్రీ ఉంది కదా, దాన్ని మొత్తంగా అందులో వేసుకోండి. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా అందులో వాటర్ కూడా ఉంటుంది. కొంచెం మనం మూత పెట్టుకొని కాసేపు రైస్ కుక్ అయ్యే వరకు కూడా మనం కుక్ చేసుకుందాం. మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోండి. చూసారు కదా, సో మనకి ఒక పక్కన రైస్ కూడా మంచిగా కుక్ అవుతూ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఈ పద్ధతిలో చేసుకుంటే మీరు బయట రెస్టారెంట్లో తినే మటన్ బిర్యానీ అనే పేరుని కూడా మర్చిపోతారు. ఎవ్రీ టైం ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. మన రైస్ అనేది మంచిగా కుక్ అయింది. మనకు రైస్ కూడా ఒక 80% కుక్ అవ్వాలి. చూసారు కదా, ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. మిగిలిన 20% మనకి మటన్తో పాటు కుక్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో 80% కుక్ అయిన రైస్ని మొత్తాన్ని మనం మటన్ గ్రేవీ ఉంది కదా, దానిలో లేయర్లుగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ లేయర్గా మొత్తం రైస్ అంతా కూడా మటన్ పైన వేసుకోండి. దాన్ని ఏమాత్రం కలపొద్దు, డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ పైన మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా నీట్గా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, రైస్ అంతా వేసిన తర్వాత మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం వాటర్ అనేది కావాలి. ఒకవేళ రైస్ కుక్ అయిన వాటర్ లేదంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిపైన నేను ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్ వేయట్లేదు,
ఓన్లీ పసుపు మాత్రమే వేస్తున్నాను. పసుపు కలిపిన వాటర్ కూడా వేస్తున్నాను మంచి కలర్ వస్తుందని. దానిపైన కొంచెం మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పైన యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, దీనిపైనే కొత్తిమీర, సన్నగా తరుగుకున్న కొత్తిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పైన 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా దమ్ పెట్టుకోవాలి. గాలి అనేది బయటకు వెళ్ళకుండా పైన మూత పెట్టుకొని ఒక బరువైన వస్తువు ఏది పెట్టుకున్నా పర్వాలేదు. సో దానిపైన బరువు పెట్టుకొని ఒక 10 minutes పాటు 10 minutes లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుందండి. ఈ న్యూ ఇయర్ మీకు స్పెషల్గా మారాలంటే మాత్రం డెఫినెట్గా ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరికి కూడా టేస్ట్ చూపించండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.